హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను నవంబర్ 23 వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో నవంబర్ 23ని మా వదిన గారి బర్త్డే అండి. సో ముందు రోజు 12 o'clockకి ఇంకా కేక్ కటింగ్ అవన్నీ అయిపోయినాయి కదా. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు పెసరట్ అనేది ప్రిపేర్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా హస్బెండ్ నాయనక కూడా రెడీ అయిపోయారు. ఇంకా వదిన గారు అత్తయ్య గారు అయితే రెడీ అవుతున్నారండి. కాళ్ళు పైకి హాయ్ చెప్పు. హాయ్, హలో. అలా నైన్ కొత్త షూస్ వెనక్కి వెళ్ళు, కనిపించాలి. ఓకే, నైన్ కొత్త షూస్. Where are you going? AMB Mall. AMB Mall. Carl. Mummy, Nana, Atta, happy birthday. Yes. Now we are going to AMB Mall. Ay, tap, ano? Bomb blast chesara. Tap kalo, ano? Full ano? మరి చెవులు ఎందుకు మూసేసుకున్నావు? ఇది తప్పు తలుపు సౌండ్ వస్తుందా? తప్పు తప్పమని సౌండ్ వస్తుందన్నా. సరే బాయ్ చెప్పే. బాయ్ మమ్మీ. నువ్వు ఇదే అవును వేసుకున్నాను. నాకు నీకు ఎందుకు? నీకు లిప్స్టిక్ వేసాను కదా. ఓకే పింక్. ఓకే సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఎంబీ మాల్ మీరు మేము నాయన ఎక్కువ ఇక్కడ ఇటు వాళ్ళు జరుగునాయన. నువ్వు వెనక్కి వచ్చేవలసిన చక్రి. దీని ఫ్రెండ్ కూర్చోబెట్టుకోవచ్చు కదా నాయనకని. సో ఇప్పుడైతే మేము మాల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఆల్రెడీ మీకు నాయనక చెప్పింది కదా ఏఎంబీ మాల్కి వెళ్తున్నామని చెప్పేసి. సో ఎండ కూడా చక్కగా అయితే ఉన్నదండి. వర్షం పడితే పనులు ఏమీ చేసుకోవడం అవ్వదు కదా. సో ఎండ ఉండడం మూలాన చకచక అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాము. సో ఇంకా ఈరోజు వ్లాగ్ అంతా చాలా మటుకు షాపింగే ఉంటుందండి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే ఈ యొక్క వ్లాగ్ అనేది చాలా బాగా నచ్చుతూ ఉంటుందన్నమాట. సో ఏఎంబీ మాల్కి ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ మీదుగా అయితే వెళ్తున్నాము. సో కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు అయితే చూడలేదన్నమాట. సో ఎలాగో కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తే మాల్కి వాళ్ళకి చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చూసారు కదా, కేబుల్ బ్రిడ్జ్ మీదుగా అయితే ఆ యొక్క ఏఎంబీ మాల్కి అయితే వెళ్ళాము. సో ఆ యొక్క వెదర్ కూడా మంచిగా సపోర్ట్ అయితే చేసిందండి. సో వర్షం ఉంటే ఏ పని చేసుకోబుద్ది అవ్వదు, కానీ ఆబ్వియస్లీ ఎండ ఉంటే చకచక అన్ని పనులు కొంచెం టైర్డ్గా ఫీల్ అయినా సరే అన్ని పనులు కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఇంట్లో పనులు కానీ బయటకు వెళ్ళే పనులు కానీ చకచక కంప్లీట్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఇంకా క్రౌడ్ కూడా మరీ ఎక్కువగా అయితే ఆ రోజు ఏమీ అనిపించలేదు. అరౌండ్ అంటే మరీ మార్నింగే బయలుదేరితే కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండును, అలాగే ఈవినింగ్ అయినా సరే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుదును అనమాట. సో మేము ఏంటంటే అటు ఇటు కాకుండా అరౌండ్ 11-11:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాం కదా. సో అందు గురించి అని చెప్పి ట్రాఫిక్ కూడా నాకు మరీ అంత ఎక్కువగా అయితే ఏమి అనిపించలేదు. సో చూస్తున్నారు కదా, ఐక్యా మీదుగా అయితే ఏఎంబీ మాల్కి అయితే వెళ్తున్నామండి. సో మా ఇంటి దగ్గర నుంచి ఏఎంబీ మాల్ అరౌండ్ 28 km ఎంతో వస్తుందన్నమాట. సో అదే ఊరు సైడ్ అనుకోండి 28 kilometers అంటే అసలు మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆబ్వియస్లీ సిటీ అనగానే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా మినిమం డిస్టెన్స్ ఒక 10 km అన్నా ఉంటుందన్నమాట. సో ఇంకా అత్తయ్య గారు కూడా అదే అంటున్నారు, బాబోయ్ చాలా దూరాలు అని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు కూడా అదే అంటున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది ఎంచుమించు అన్ని హైటెక్ సిటీ అటు సైడ్ అన్ని ఇంకా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అన్ని బిల్డింగ్స్ ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లోనే ఉంటుందన్నమాట. సో సిటీస్లో అక్కడ మెయిన్ ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళకి ఈ ఏరియాకి వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు ట్రాఫిక్ కూడా మరీ ఎక్కువగా ఏమీ లేదు. సో ఇలా మాట్లాడుతూ ఉండగానే
ఇక్కడ మనం ఏఎంబి మాల్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఒక్క మాల్కి వచ్చామనుకోండి ఆల్మోస్ట్ ఇంకా అంత షాపింగ్ ఆ యొక్క మాల్లోనే అయిపోతూ ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఎలాగో వదిన గారు వాళ్ళు కూడా చూడలేదు కదా అని చెప్పేసి ఇంకా ఏఎంబి మాల్కి అయితే తీసుకుని వచ్చామన్నమాట వదిన గారిని కూడా. సో ఆల్రెడీ అత్తయ్య గారు వాళ్ళు అయితే 2 years బ్యాక్ వచ్చారన్నాను కదా, అప్పుడైతే ఈ యొక్క మాల్కి అయితే తీసుకుని వెళ్ళాము. సో ఇంకా వదిన గారు కూడా చూడలేదు కదా అని చెప్పేసి ఏఎంబి మాల్కి అయితే అట్ ఫైనల్ అయితే వచ్చామండి. సో మనకి హైదరాబాద్లో అయితే ఉన్న మాల్స్లో అయితే కంపేర్ చేస్తే ఈ యొక్క ఏఎంబి మాలే కదా చాలా చాలా పెద్దది. సో ఇంకా డ్రెస్సుల షాపింగ్ అయినా సరే ఏ షాపింగ్ అయినా సరే ఒక్క ఈ మాల్కి వచ్చేటప్పటికల్లా నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ షాప్స్ ఇలాంటివన్నీ రకరకాలవన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఒక షాప్కి వచ్చేటప్పటికల్లా ఈ యొక్క మాల్కి వచ్చేటప్పటికల్లా మొత్తం షాపింగ్ అదంతా కొంచెం ఎక్కువ టైం అయినా సరే ఇంక ఇక్కడే చేసేసుకోవచ్చు. సో అరౌండ్ మేము వచ్చే టైం అయితే అరౌండ్ 1:30 2:45 అయితే అయ్యిందండి. సో వచ్చిన వెంటనే ఇక్కడ మీకు ఎంట్రన్స్ అదంతా చూపిస్తున్నాను అనమాట. సో ఈ యొక్క ఎంట్రన్స్ ప్లేస్లోనే మీ క్రిస్మస్ టైం అయినా సరే, దివాళీ టైం అయినా సరే, పొంగల్ టైం అయినా సరే ఇక్కడ డెకరేషన్ అనేది చాలా చాలా బాగా పెడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఎలాగో మన క్రిస్మస్కి టైం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ మామూలుగా సింపుల్ డెకరేషనే చేసి ఉంచేసారనమాట. సో ఇక్కడ క్రౌడ్ కూడా మాల్లో అయితే ఎంట్రన్స్ దగ్గర అయితే ఏమీ క్రౌడ్ ఉండదు. సో లోపలికి వెళ్తూ ఉండగా షాప్స్లోకి వెళ్ళేటప్పటికల్లా క్రౌడ్ ఆబ్వియస్లీ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము ఏంటంటే అరౌండ్ 2 ఆ టైంకి అయితే వచ్చాం కదా ఆఫ్టర్నూన్. వచ్చిన వెంటనే ఇంకా మా వదిన గారు అండ్ ఆల్సో మా హస్బెండ్ ఇద్దరు కలిపి ఒక మ్యాక్స్కి అయితే వెళ్ళారండి. సో అక్కడ ఏదో సమ్ ఎక్స్చేంజ్ కొంచెం ఏదో డ్రెస్ ఎక్స్చేంజ్ కావాలి అంటే ఆ మ్యాక్స్ షోరూమ్కి అయితే వెళ్ళి ఎక్స్చేంజ్ గురించి అని చెప్పేసి వెళ్ళారనమాట. సో ఇంక ఈలోగా ఇంకా అత్తయ్య గారు కూడా అన్నిసార్లు తిరగలేరు కదా, అందు గురించి అని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు, నేను, మావయ్య గారు, నైనిక నలుగురం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి అని చెప్పేసి. సో ఇంక వదిన గారు వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ వెస్ట్ సైడ్లోకి అయితే వెళ్ళామండి. సో వెస్ట్ సైడ్లో కూడా మనకి కొంచెం బ్రాండెడ్ కొంచెం మనకి కుర్తీస్ ఇండియో వెస్టర్న్ డ్రెస్సులు కానీ, నెక్స్ట్ కుర్తీస్ కానీ, లేదంటే వెస్టర్న్ అవుట్ఫిట్స్ కానీ ఇలాంటి షాప్స్లో అయితే ఉంటూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు కొంచెం కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. సో వెస్ట్ సైడ్లో ఏంటంటే బ్రాండెడ్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అవన్నీ ఏంటంటే మన జీన్స్ మీద వేసుకునే టాప్స్ కానీ, లేదంటే లెగ్గిన్స్ జగ్గిన్స్ మీద వేసుకునే టాప్స్ కానీ, లేదంటే కుర్తీస్ కానీ, పార్టీ వేర్ కానీ, వెస్టర్న్ అవుట్ఫిట్స్ కానీ, జీన్స్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, అందుకని మీకు కొంచెం తెలియడం గురించి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ కొంచెంగా క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అనమాట. సో చెప్పాను కదా ఈరోజు మొత్తంగా ఫుల్ ఆఫ్ షాపింగ్ వ్లాగ్ అయితే ఉండబోతుంది. సో షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే నా యొక్క వ్లాగ్ అనేది చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వెస్ట్ సైడ్లో ఎంటర్ అయిన వెంటనే ఇలాగ మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అనేది ఇలాగా లైక్ ఇలాంటి డాల్స్కి నెక్స్ట్ అండ్ ఆల్సో హ్యాంగర్స్కి ఇలాంటివి అనేది వేసి పెట్టి ఉంచుతారనమాట. సో ఎంట్రన్స్లో ఉన్నవన్నీ మీకు వెస్ట్రన్ అవుట్ఫిట్సే ఉంటూ ఉంటాయండి. సో లాట్రాన్ అలా షాప్ లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్తో పాటు మనకి ఎథనిక్ వేర్ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా కలెక్షన్ అదంతా ఎలా ఉన్నదో. సో ఈ సెక్షన్ అంతా మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్, సెమీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్లా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి కుర్తీస్ కూడా ఉన్నాయండి, లైక్ కాటన్ కుర్తీస్. చూస్తున్నారు కదా 2 కుర్తీస్ 1200 రూపీస్ అయితే పడుతుందండి. బట్ నాకు ఏంటి అంటే కొంచెం ప్రైజీగానే అనిపించినాయి కంపేర్ టు మనం బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైజీగానే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా ఆఫీస్ వేర్ కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా ఇలాంటి కుర్తీస్ అనేవి సింపుల్గా అయితే ఉంటాయి. ఇలాంటి కుర్తీస్ ఏంటంటే కొంచెం చిన్న పార్టీస్కి వేసుకోవడానికి కూడా చూస్తున్నారు కదా, ఈ యొక్క కుర్తీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు స్వెట్ షర్ట్స్ ఉంటాయి కదా, స్వెట్ షర్ట్స్ కూడా అందులో రకరకాల ప్యాటర్న్స్ డిజైన్స్తో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నాను అనమాట, ఈ యొక్క పీచ్ కలర్ స్వెట్ షర్ట్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన ఏంటంటే ఈ యొక్క స్వెట్ షర్ట్స్ కూడా చాలా ఫ్యాషన్ అయితే అయిపోయినాయి కదా, జీన్స్ మీదకి ఒక స్వెట్ షర్ట్ వేసేసుకుని, అలాగే చాలామంది శారీ మీద కూడా స్వెట్ షర్ట్స్ అంటే బ్లౌజ్ బదులు స్వెట్ షర్ట్స్ వేసేసుకుని మంచి డిజైనర్లా అయితే ఆ యొక్క శారీని డిజైన్ చేసుకుంటున్నారు కదా. ఇంకా దాని తర్వాత ఇంకా బాటాకి అయితే వచ్చామండి. సో ఇంకా ఆ వెస్ట్ సైడ్లో ఇంకా మా వదిన గారు అండ్ ఆల్సో అత్తయ్య గారు అయితే అక్కడ షాపింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈలోగా ఏంటంటే బాటాకి అర్జెంట్ పని మీద అయితే వచ్చామన్నమాట. సో ఎందుకు బాటా అంత అర్జెంట్ పని మీద వచ్చాము వాళ్ళని అక్కడ వదిలేసి అంటే, సో నేను ఆల్రెడీ మొన్న చార్మినార్ షాపింగ్ వీడియో అనేది షేర్ చేశాను కదా, ఆ యొక్క షూస్ అనేది 9కి వేశాను. సో డ్రెస్కి మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో కొని ఒక 20 days కూడా అవ్వలేదు, 9కి అయితే సైజ్ అనేది షూ సైజ్ అనేది కొంచెం
టైట్ అయిపోయిందనమాట. సో ఇంకా మాల్కి వచ్చిన వెంటనే ఇంకేంటంటే నడవలేకపోతుంది. సో అందు గురించి అని చెప్పేసి సరే దానికి అర్జెంటుగా ఏదైనా చెప్పల్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ నేను ఇది ఇక్కడ జూడియోలో అయితే తీసుకుందామని చెప్పి వెళ్ళాను, కానీ అసలు జూడియోలో అసలు చిన్నపిల్లల కలెక్షనే లేదండి. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా అర్జెన్సీ కదా అని చెప్పి ఇక్కడ బాటాలోకి అయితే వచ్చామన్నమాట. సో దాన్ని షూ టైప్ కానీ ఏదైనా కొంచెం మంచివి తీసుకోమంటే దానికి ఫ్రీగా కంఫర్ట్గా ఉండే చెప్పల్సే తీసుకున్నది. ఇందాక మీరు నైన్కా వేసుకున్న చెప్పల్స్ చూసారు కదా, ఆ చెప్పల్స్ అనేది తీసుకుందనమాట. సో దానికి కొంచెం కంఫర్ట్గా ఫ్రీగా మాల్ అదంతా నడవడానికి బాగుంటుందని చెప్పేసి వద్దు నాయనక బాగాలేదని చెప్పినా సరే అది కొంచెం కంఫర్ట్గా నడవడానికి ఫీల్ అవుతుందని చెప్పేసి ఆ యొక్క చెప్పల్స్ అయితే తీసుకుందనమాట. సో దాని మీద కూడా ఫ్రోజన్ ప్రింట్ అయితే ఉన్నదనమాట. సో అందు గురించి అని చెప్పి నాయనక అయితే అట్రాక్ట్ అయిపోయి ఆ యొక్క చెప్పల్స్ అనేది తీసుకుంది. సో ఇంటి దగ్గర డైలీ వేర్గా డైలీ నడవడానికి వాటికి అయితే బాగుంటుంది, కానీ లైక్ మిగతా వాటి మీదకి అయితే ఆ యొక్క చెప్పల్స్ అనేది నాకు అంత మంచిగా అయితే ఏమీ అనిపించదు. బట్ ఏంటంటే నాయనక నేను ఇదే తీసుకుంటానంటే సో చూస్తున్నారు కదా ఆ యొక్క చెప్పల్స్ అనేది తీసుకున్నది. సో నేను బెల్ట్ చెప్పల్స్ కానీ షూస్ కానీ ఏమన్నా తీసుకుందామనంటే ఇంకా అది పేచి పెట్టి ఇంకా ఆ యొక్క చెప్పల్సే తీసుకుందనమాట. సో ఇంకా అక్కడ బాటా నుంచి ఇంకా ఏంటంటే ఇక్కడ వెస్ట్ సైడ్లో అత్తయ్య గారు వదిన గారు అయితే ఇక్కడ వెస్ట్ సైడ్లో అయితే ఉన్నారు, షాపింగ్ చేస్తున్నారు. సో ఇంక మళ్ళీ వెంటనే వెస్ట్ సైడ్కి అయితే వచ్చామండి. సో ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే మీకు కంప్లీట్గా ముందంతా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అవన్నీ చూపించాను కదా, ఇక్కడ నుంచి ఏంటంటే ఎథనిక్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఈ యొక్క డ్రెస్ కాస్ట్ చూడండి 3000 రూపీస్. మనకి ఏంటంటే కుర్తీ అండ్ ఆల్సో మనకి చున్నీ అండ్ ఆల్సో ప్యాంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కంప్లీట్గా ఎథనిక్ సంబంధించినవండి. అంటే మనం ఫంక్షన్స్కి వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుంది. సో బట్ ఏంటంటే నాకు కంపేర్ టు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ నేను లైక్ ఎథనిక్ కలెక్షనే చూపిస్తున్నాను అనమాట. సో ఈ యొక్క పేస్టల్ గ్రీన్ కలర్ అనేది నాకు చాలా చాలా ఈ మధ్యన బాగా నచ్చుతూ ఉన్నది. సో ఏది తీసుకోవాలన్నా సరే ఈ యొక్క కలర్ మీదే నాకు వెళ్ళిపోతూ ఉన్నదనమాట. సో చూస్తున్నారు కదా, ఒకసారి మీరు కూడా కలెక్షన్ ఎలా ఉన్నదో ఒకసారి లుక్ వేయండి. సో జస్ట్ నేను మీకు కలెక్షన్ ఎలా ఉన్నదో అన్న మటుకే నేను మీకు ఈ యొక్క వీడియోలా తీసి చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క కుర్తీ కూడా చాలా సింపుల్గా అయితే ఉన్నదన్నమాట. ఇది కూడా మనకి 3000 సమ్ చేంజ్ మీదే పడ్డదండి. సో చూస్తున్నారు కదా 3800 రూపీస్ ఈ యొక్క కుర్తీ, ఓన్లీ కుర్తీ అనండి. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా కొన్ని కుర్తీస్ అయితే అక్కడ మీకు ఎథనిక్ కలెక్షన్లో కుర్తీస్ అయితే షేర్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నానండి. హ్యాండ్ బ్యాగ్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ నాకు ఏంటంటే ఈ మధ్యన ఈ యొక్క ట్రాన్స్పరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఫ్యాషన్ అయినాయి కదా. సో నేను ఆల్రెడీ అమెజాన్ నెక్స్ట్ ఆల్సో మింత్రా ఇలాంటి వాటిల్లో కూడా చూస్తున్నాను ఈ యొక్క హ్యాండ్ బ్యాగ్స్ అనేవి. బట్ ఇక్కడ చూద్దామని చెప్పేసి అనేటప్పటికల్లా దీని యొక్క హ్యాండ్ బ్యాగ్ కాస్టే నాకు 699 799 పడిందనమాట. సో ఇలాంటివన్నీ ఏంటంటే మన జీన్స్ మీదకి వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈ మధ్యన ట్రెండీగా అయితే ఉన్నాయి కదా. సో చూసాను కానీ అంత కాస్ట్ పెట్టుకుని తీసుకోవడం అవసరమా, మళ్ళీ ఎప్పుడో వాడతామని చెప్పేసి ఇంకా అయితే తీసుకోలేదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అండ్ ఆల్సో మా వదిన గారు బిల్లింగ్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇక్కడ ఇయర్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసేటప్పటికల్లా మా అత్తయ్య గారికి ఈ యొక్క పర్ల్ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా నచ్చేసినాయి. బట్ నేను ఒకసారి పెట్టుకునేటప్పటికల్లా నాకు ఎందుకో సూట్ అవ్వలేదు. సో అందు గురించి అని చెప్పి ఆ యొక్క ఇయర్ రింగ్స్ అయితే ఏమీ తీసుకోలేదండి. బట్ కొంచెం ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగానే ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ షాపింగ్ అదంతా చేసేసుకున్న తర్వాత ఇంకా అరౌండ్ టైమ్ 4:15 ఆ టైం అయితే అవుతుందన్నమాట. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రావడమేనమాట. అప్పటికి అందరికీ చాలా చాలా ఆకలి వేసేస్తుందో ఉన్నదనమాట. అందు గురించి అని చెప్పి మళ్ళీ షాపింగ్ ఎలా చేయడానికి మళ్ళీ బయటకి ఏం వెళ్తాంలే, ఎలాగో మనకి ఏఎంబీ మాల్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, సరే ఫుడ్ కోర్ట్లో ఏదన్నా తినేసి మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ యొక్క మాల్కి వచ్చామంటే ఆబ్వియస్లీ కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉండాలి కదా, ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి తిరుగుతూనే ఉండాలి కదా. సో అలా తిరగడంతో ఆకలి అనేది కొంచెం గట్టిగానే వేస్తూ ఉంటుంది. సో మేము కూడా ఏంటంటే టైం కాలేని టైంలో అయితే ఈ యొక్క ఫుడ్ కార్ట్కి అయితే వచ్చాము. సో షాపింగ్ చేసుకునేటప్పుడు మనకు టైం కూడా తెలియదు కదా ఎంత అయ్యిందో అని చెప్పేసి. సో ఇంకా అక్కడ అన్ని చైర్స్ అవన్నీ మనకి అందరం కూర్చోవడానికి ఏ సీటింగ్ అదంతా ఖాళీ ఉందో అదంతా చూసుకుని ఇంకా అత్తయ్య గారిని మావయ్య గారిని అక్కడ పెట్టి జస్ట్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట.
అనమాట. సో నాకు ఎక్కడికి వచ్చినా సరే కేఎఫ్సీ అయితే నాకు చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటానన్నమాట. సో ఇంకా అందు గురించి అని చెప్పి రైస్ బౌల్స్ అలాగే స్ట్రిప్స్ ఉంటాయి కదా, చికెన్ స్ట్రిప్స్, అవన్నీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ప్రస్తుతం ఏంటంటే నాకు నాయనకి మావయ్య గారికి కేఎఫ్సీ అయితే ఇష్టం అనమాట. సో అందు గురించి అని చెప్పి 2 రైస్ బౌల్స్, అంటే మనకు పాప్కార్న్ రైస్ బౌల్స్ ఉంటాయి కదా, ఆ 2 పాప్కార్న్ రైస్ బౌల్స్ అండ్ ఆల్సో చికెన్ స్ట్రిప్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకుని 2 కోక్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి. సో నాయనకి ఏంటంటే ఈ యొక్క చికెన్ ఏంటంటే మనకి మరీ ఎక్కువ కారంగా అయితే ఉండదు కదా, సో ఎవరైనా సరే ఇష్టంగా తింటారని చెప్పేసి సో ఇంకా మావయ్య గారు, నేను అండ్ ఆల్సో అత్తయ్య గారు కూడా ఈ యొక్క స్ట్రిప్స్ అనేది కారంగా బాగున్నాయి అని చెప్పేసి అత్తయ్య గారు కూడా ఈ యొక్క కేఎఫ్సీ అనేది నచ్చింది. ఇంకా మేము ఈ యొక్క కేఎఫ్సీ స్ట్రిప్స్ అనేది తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఈలోగా ఏంటంటే మా హస్బెండ్ అండ్ ఆల్సో వదిన గారు వేరే ఐటమ్స్ అవన్నీ ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళారనమాట. సో చూస్తున్నారు కదా, నాయనకి ఏంటంటే ఆ యొక్క రైస్ బౌల్లో ఏంటంటే మనకి క్యాప్సికమ్ ఇవన్నీ ఇస్తారు కదా, సో అవైతే నాకు క్యాప్సికమ్ వద్దు, ఓన్లీ రైసే కావాలి అని చెప్పేసి ఇంకా ఆ క్యాప్సికమ్ అవన్నీ నాకు ఇస్తుంది అనమాట. సో అత్తయ్య గారు ఏంటంటే ఇవి తింటారో తినరో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆ యొక్క కేఎఫ్సీ ఇది చికెన్ స్ట్రిప్స్ మటుకు చాలా చాలా టేస్టీగా కొంచెం కారంగా అయితే ఉన్నాయన్నమాట. టేస్ట్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చెప్తున్నారు. సో ఈలోగా మా హస్బెండ్ అయితే ఇంకా రొయ్యలు ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చారండి. సో కోక్స్ కూడా తీసుకుని వచ్చారనమాట. సో ఇలాంటివన్నీ ఏంటంటే వదిన గారికి ఇక్కడ యూకేలో అయితే అవైలబుల్గా ఉండవు కదా, ఏదన్నా సరే మనమే చేసుకోవాలి కాబట్టి సో ఇంక ఇలాంటివన్నీ ఇండియా వచ్చినప్పుడే కదా టేస్ట్ చేయాలి. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ రొయ్యలు ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఇది జస్ట్ ఒక స్టార్టర్ లెక్క ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ టైం మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఉప్పగా తీసుకుని వచ్చాడు, అది ఏంటంటే కొంచెం ఉప్పు అయితే ఎక్కువ వేసేసాడు అనమాట. మళ్ళీ అది మేము ఎక్స్చేంజ్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి అయితే రొయ్యల ఫ్రై అనేది తీసుకుని వచ్చామన్నమాట. ఆ తర్వాత పర్ఫెక్ట్గా అయితే చేశారండి. సో దాని తర్వాత రొయ్యల ఫ్రై అది స్టార్టర్లో ఆర్డర్ ఇచ్చాం కదా, దాని తర్వాత మటన్ బిర్యానీ అలాంగ్ విత్ చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఈ యొక్క మటన్ బిర్యానీ ఏంటంటే మా హస్బెండ్ కూడా చాలా చాలా ఇష్టం, మటన్ అంటే చాలా ఇష్టం అండి. బట్ నేను ఏంటంటే మటన్ తిన్న కాబట్టి ఆబ్వియస్లీ ఇంట్లో మటన్ అనేది చేయడం అనేది చాలా చాలా తక్కువ, ఎప్పుడో చేస్తూ ఉంటాను. చేసినప్పుడు అయితే నాయనక కూడా ఇష్టంగానే తింటుంది, అలాగే మా హస్బెండ్ కూడా ఇష్టంగానే తింటూ ఉంటారనమాట. అలాగో మా వదిన గారు ఉన్నారు కదా అని చెప్పేసి మటన్ బిర్యానీ అనేది ఆర్డర్ ఇచ్చుకున్నారు వాళ్ళు. మేమైతే కేఎఫ్సీ చికెన్ అనేది ఎంజాయ్ చేసేసాము. సో ఫుడ్ తినేసిన తర్వాత బయటకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ నాయనక అయితే ఈ యొక్క రైడ్స్ కావాలని చెప్పేసి అడిగింది. సో ఇంకా చిన్నపిల్లలకి మాల్కి వచ్చేటప్పటికల్లా ఈ రైడ్స్ని చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు కదా, సో అలాగే ఒక రైడ్ ఎగ్గిద్దామని చెప్పేసి ఒక రైడ్ అయితే ఎగ్గించామన్నమాట. సో అదైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. నాయనక ఈ యొక్క రైడ్స్ తిరిగేటప్పటికల్లా నేను కూడా ఇంకా చిన్న చిన్న షాపింగ్ అదంతా చేసుకుంటున్నానండి. సో ఇంకా మనకి ఫుడ్ కోర్ట్ లైన్లోనే మనకి ఏంటంటే మన బజార్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ కావాల్సినవన్నీ ఇంకా తీసుకుని అయితే ఇంకా ఏఎంబి మాల్ నుంచి అయితే ఇంకా పంజాగుట్ట గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి. పంజాగుట్ట జాయల్కస్కి అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు చెప్పాను కదా ఫుల్ ఆఫ్ షాపింగ్ అయితే ఉంటుందని చెప్పేసి, సో ఇంకా జ్యువెలరీ కూడా ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 8 ఆ టైం అయితే అవుతుందండి. సో మేము మాల్ నుంచి బయటకు వచ్చేటప్పటికల్లా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మాల్ లోపలికి వెళ్ళాము అనుకోండి, అది మార్నింగ్ వెళ్ళినా సరే ఈవినింగ్ వెళ్ళినా సరే లోపల మనకి అసలు వర్షం పడ్డదా, భూకంపం వచ్చేసిందా, ఏదన్నది కూడా అసలు తెలియదు కదా. సో మాల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పెద్ద వర్షం అయితే పడిందనమాట. సో అక్కడ కొంతసేపు ఆగి ఆ తర్వాత ఇంకా క్యాబ్ తీసుకుని అయితే ఇంకా పంజాగుట్టకు వచ్చి ఈ యొక్క జాయల్కస్లో కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పంజాగుట్ట బ్రాంచ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా షాపింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది, గోల్డ్ షాపింగ్ కూడా అని. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అండ్ ఆల్సో మా వదిన గారు వాళ్ళు ఏంటంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే బిల్లింగ్ అయితే చేస్తున్నారు. ఈలోగా నేను ఇంకా షాప్ అదంతా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇంకేంటంటే మనకి ఇలా గోల్డ్ షాప్స్కి వచ్చారంటే అన్ని ఐటమ్స్ చూపించడానికి వీడియో అవన్నీ అలో చేయరు కదా, నేను కూడా కొంచెంగా అలాగా కొన్ని వీడియోస్ లాగా వాళ్ళకి తెలిసి తెలియకుండా అనేది చూపించాను అనమాట. సో ఇక్కడ అత్తయ్య గారు నేను నాయనక అయితే ఇక్కడ కొంచెం సేపు మా హస్బెండ్ వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అడుగుతుంది మమ్మీ డాడీ అత్త వాళ్ళే ఎక్కడ ఉన్నారని చెప్పేసి. ఇక్కడ నేను అంటున్నాను ఇంక నాకు తెలియదు నాయనక అని చెప్పేసి అంటున్నాను. ఇంక మా మావయ్య గారు వెనకాతలే తిరుగుతూ ఉన్నదనమాట. ఇంక నాయనక ఇంక మా మావయ్య గారు కూడా కనిపించపోయేటప్పటికల్లా మా దగ్గరికి అయితే ఉన్నది. సో ఇక్కడ వాళ్ళ నాన్నమ్మని కూడా అడుగుతుంది, నానమ్మ తాతయ్య ఎక్కడ ఉన్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇలాంటి గోల్డ్ షాపింగ్కి వచ్చామనుకోండి అసలు ఎప్పుడో వస్తే ఎప్పుడుకో టైం అనేది తగులుతూ ఉంటుంది కదా. సో మేము వచ్చేటప్పటికి అరౌండ్ 8 o'clock అయితే పోయిందనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 10:15 ఆ టైం అయితే అవుతుందండి నైట్. ఇంకా మొత్తం షాప్లో ఉండే స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ యొక్క అంటే లైక్
మొత్తం ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. మొత్తం అన్నీ అంత జ్యువెలరీ ఎన్ని పెట్టారు డిస్ప్లేలో అవన్నీ కౌంటింగ్ చేసుకుంటూ బిల్ అవన్నీ రాసుకోవాలంట. సో ఆ యొక్క కౌంటింగ్ ప్రాసెస్లో మొత్తం స్టాఫ్ అదంతా ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి నేను సెల్ఫీ తీసుకుంటే ఇక్కడ మావయ్య గారు కూడా వచ్చారనమాట. సో ఇక్కడ మావయ్య గారిని కూడా కవర్ చేశాను. సో ఇంకా మా హస్బెండ్ అండ్ ఆల్సో వదిన గారు ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నారనమాట. సో ఇంక ఈలోగా నేను కొంచెం సేపు అయితే అత్తగారితోని మావయ్య గారితోని అలాగా టైం అనేది స్పెండ్ చేస్తున్నాను. సో నాకేంటంటే యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఏస్రో నగర్లో కూడా జాయల్కాస్ అయితే బ్రాంచ్ ఉంది కానీ బట్ కంపేర్ టు ఆ యొక్క బ్రాంచ్లో ఏంటంటే కొంచెం తక్కువ కలెక్షన్ ఉంటుంది. మనకు ఆబ్వియస్లీ పంజాగుట్ట బ్రాంచ్ అంటే కొంచెం పెద్ద స్టోర్ కాబట్టి కొంచెం కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క జాయల్కాస్కి అయితే వచ్చామన్నమాట. సో ఇంకా ఈ యొక్క జాయల్కాస్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కొన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా తీసుకున్నామండి. ఇంకా ఆ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నామో ఏమేమి నేను మీకు ఇందులో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. ఓన్లీ ఆ యొక్క డే మొత్తం ఎలా టైం అనేది స్పెండ్ చేసామా అన్నది మటుకే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో మీకు కూడా కలెక్షన్ అనేది చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తున్నానండి. ఇదన్నీ ఏంటంటే పార్టీ వేర్ బ్యాంగిల్స్ లెక్క అనమాట. ఫుల్ ఆఫ్ స్టోన్స్, యాంకర్ డైమండ్స్, అలాగే యాంటిక్ ఫినిష్, అలాగే టెంపుల్ జ్యువెలరీ టైప్ జ్యువెలరీ బ్యాంగిల్స్ అవన్నీ అయితే ఇక్కడ అయితే చూపిస్తున్నాను అనమాట. సో బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఏంటంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. కంప్లీట్గా మీకు స్టోన్స్ ఏమీ రావు, కంప్లీట్గా పార్టీ వేర్ బ్యాంగిల్సే కానీ ప్రతి బ్యాంగిల్ మీద ఏంటంటే లైక్ ఎనామిల్ పెయింట్ అలాగే చెక్కుళ్ళు అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. అసలు స్టోన్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. ఇదేంటంటే ఇవి కూడా మనకి పార్టీ వేర్ బ్యాంగిల్సే వస్తాయన్నమాట. సో ఆ సెక్షన్ దగ్గర ఉన్నానని చెప్పేసి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. మోడల్స్ మీకు కూడా ఎలా ఉన్నాయో తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ వీడియో క్లిప్పింగ్ అనేది తీసాను అనమాట. సో ఇంకా ఆ యొక్క గోల్డ్ జ్యువెలరీ షాప్కి వచ్చామంటే టైం అనేది ఎంత ఉన్నా సరే సరిపోదు కదా. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ పనిలో ఇంకా అలా బిల్లింగ్ కౌంటర్ దగ్గరే ఉండి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బిల్లింగ్ అదంతా వేసుకోవడానికి చాలా ఎక్కువ టైం అయితే అయిపోయిందనమాట. ఈలోగా కలెక్షన్ అదంతా నేను మీకు ఇక్కడ చిన్నగా వీడియో అనేది తీసి అయితే చూపిస్తున్నానండి. సో ఈ మధ్యన మనకి టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ ఫినిష్ జ్యువెలరీ ఇవన్నీ ఎక్కువ ఫ్యాషన్ అయిపోయినాయి కదా. సో చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ కూడా. సో ఒకసారి ఎవరన్నా మీకు నియర్ బై ఉన్న జాయల్కాస్ బ్రాంచెస్ అయితే వస్తే ఒకవేళ వచ్చి చూడండి, కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇంకా మేము గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా నైట్ అరౌండ్ 10:30 7 అయితే అయిపోయిందండి. సో ఇంకా ఆ టైంకి ఇంక హోటల్స్ కూడా ఎక్కడా లేకపోతే ఇంకా పంజాగుట్ట దగ్గరే లైక్ ఒక హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఆ హోటల్లో కూడా ఇడ్లీ దోశ తప్పించి ఇంకేమీ లేవని చెప్పేసి అన్నారు. సో ఇంకా సరే ఆ టైంకి ఏదో దొరికిందే తిందామని చెప్పేసి ఇంకా ఇడ్లీ దోశ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. మేమేంటంటే గీ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామండి. చాలా చాలా టేస్టీగా వేడిగా చాలా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. సో మీరు వెనక అసలు అబ్జర్వ్ చేయొచ్చు, క్రౌడ్ కూడా అసలు ఎవ్వరూ లేరు. సో ఆ టైం చాలా లేట్ అయిపోయింది కదా, సో అందు గురించి అని చెప్పి క్రౌడ్ కూడా ఎక్కువగా లేరనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను గీ ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. సో నేను ఆ చట్నీలతో తినకుండా ఓన్లీ కారప్పొడి అలాగే ఇడ్లీ అనేది తినేసాం అనమాట. సో ఇంకా తర్వాత రోజు కూడా ఇంక ఇక్కడికే వద్దామని చెప్పేసి ఇక్కడ అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో చూసారు కదండి, రోజు వదిన గారు బర్త్డే రోజు ఫుల్ ఆఫ్ షాపింగ్ అదంతా ఏ విధంగా అయితే టైం అనేది స్పెండ్ చేసామో మీకు మినిట్ టు మినిట్ అయితే నేను షేర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా ఎక్కువ వ్లాగే ఉన్నదండి, బట్ అవన్నీ పెడితే మీరు ఎక్కువ బోర్ ఫీల్ అయిపోతారని చెప్పేసి నేను చాలా మట్టు కట్ ఆఫ్ చేసేసి వీడియో అనేది ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. సో ఇంకా ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం మూలాన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. రేపటి వీడియో అయితే కూడా ఇలాంటి షాపింగ్ వీడియోయే వస్తూ ఉంటుందండి. షాపింగ్ వ్లాగ్స్ అనేది ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఈ యొక్క వ్లాగ్స్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.